ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలలో తల్లులకు, చిన్నారులకు, రోగుల సహాయకులకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకే 6వ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు ప్రవాస భారతీయుడు గుత్తా వెంకటకృష్ణ తెలిపారు. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయుడు గుత్తా వెంకటకృష్ణ ఆర్థిక సహకారంతో వారి తల్లిదండ్రులు గుత్తా మోతీలాల్ నెహ్రూ అండాలమ్మ ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలలో నిర్మించిన శుద్ధజల కేంద్రం వాటర్ ప్లాంట్ను ప్రవాస భారతీయుడు గుత్తా వెంకటకృష్ణ, మండవ మురళీకృష్ణ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ట్రస్ట్ గౌరవ సభ్యులు మండవ సుబ్బారావు అధ్యక్షత వహించారు. ప్రవాస భారతీయుడు గుత్తా వెంకటకృష్ణ మాట్లాడుతూ సూర్యశ్రీ ట్రస్ట్ వారు చేసే సేవా కార్యక్రమాలు తెలుసుకొని తమ వంతుగా 6వ ప్లాంట్కు సహకారం అందించామని చెప్పారు. ఎంతో మంది పేద విద్యార్థులకు ఆర్థికంగా అండగా ఉంటున్నామని తెలిపారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ మాతా శిశు వైద్యశాలకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ మాతా శిశు వైద్యశాలకు వచ్చే రోగులకు శుద్ధి చేసిన మంచినీరు అందించాలని 6వ ప్లాంట్ ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. మహిళా హక్కుల కమిషన్ మాజీ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి మాట్లాడుతూ ఈ వైద్యశాలకు ప్రవాస భారతీయులు గుత్తా వెంకటకృష్ణ 3 లక్షల రూపాయల ఖర్చుతో శుద్ధ జల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మాతా శిశు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సంధ్య మాట్లాడుతూ ఎక్కువగా పేద గర్భిణీలు తమ హాస్పిటల్కి కాన్పుల నిమిత్తం వస్తారని, తల్లి పిల్లలకు సురక్షితమైన మంచినీరు అందించేందుకు శుద్ధ జల కేంద్రం నిర్మించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు షేక్ సర్దార్ బాషా, షహనాజ్ దంపతుల ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో డాక్టర్లు రమేష్, ప్రియాంక, జ్యోత్స్న, దివ్య, సుజాత, శ్రీదేవి, జనసేన శ్రీనివాసరావు, కొమ్మి రమణయ్య, గొల్లపూడి శ్రీహరి, బొమ్మరిల్లు రాజ్యలక్ష్మి, తగ్గునేని వెంకట్రావు, కాట్రగడ్డ రఘుపతిరావు, ట్రస్ట్ గౌరవ సభ్యులు బొడ్డపాటి వెంకట్, మేడికొండ సుబ్బారావు, నేరెళ్ల శ్రీనివాసరావు, రాయపాటి రవి, చిక్కాల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చేసినటువంటి విషయం మన కోర్టుగా పరిమితమైనటువంటి రోజుల్లో ఈ 2018లో మన మండలం మురళీకృష్ణ గారు ఆయన ఎన్నో వ్యాపారాలు ఉన్నప్పుడు కూడా మనం ప్రజలకి ఏదో ఒకటి చేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ కి ఫౌండర్ గా వారు ఉండి మన సర్దార్ భాయ్ షహనాజు చేత ఈ ట్రస్ట్ ని పెట్టించి మాలాంటి వాళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి 2018 నుంచి ఈనాటి దాకా నిరాటంకంగా సేవా కార్యక్రమాలని కొనసాగిస్తున్నటువంటి సంస్థ సూర్యశ్రీ అని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటాం. డే బై డే వచ్చేదన్నమాట. వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉండేవి, అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అసలు సర్దార్ గారు చేస్తున్న కార్యక్రమాల్లో ముఖ్యంగా అంటే ఇప్పుడు తన దగ్గర ఉన్న మన సుబ్బారావు గారు చెప్పారు, దివ్యాంగులు వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తూ అట్లాగే చదువుకునే వాళ్ళకు కూడా ఎన్నో అవసరాలు తీరుస్తూ ఉన్నారు. ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ నేనున్నానంటూ ముందుకొచ్చి శ్రీకారం చుట్టి ప్రతి కార్యక్రమం చేస్తున్నాడు. నాకు అసలు సర్దార్లు ఎలా పరిచయం అంటే నేను మహిళా కమిషన్ మెంబర్ గా ఉన్నప్పుడు ఒక దివ్యాంగురాలు దేవుడి చెరువు దగ్గర బెడ్ మీద A to Z అంటే తింటము అదే పెట్టు, మామూలుగా మలమూత్రాలు తీర్చుకోవడం అదే అనమాట. అది ఒక ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఉంటే అది నేను పోలీస్ సిబ్బందితో వెళ్ళి అక్కడ చూడటం జరిగింది. అది పేపర్లో అవుతుంది. వచ్చినప్పుడు వెంటనే సర్దార్ నెంబర్ సేకరించి అక్క ఆమెకి మేము ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తాము అని చెప్పేసి ఆమె మోటుమాల అనే వృద్ధాశ్రమంలో అక్కడ కూడా ప్రవాస భారతీయులు అండగా ఉండి అక్కడ అంటే ఇక్కడ లోకల్ గా ఉన్న వృద్ధాశ్రమాల్లో చేర్చుకోమన్నారు. ఎందుకంటే ఆమె పని ఆమె చేసుకోలేదు కాబట్టి. దాదాపుగా ఒక 40-50 రోజుల క్రితం ప్రజాశక్తి విలేకరి తారక రామారావు గారు మన దృష్టికి ఇలా మాతా శిశు వైద్యశాలలో ఇలా ఒక ప్లాంట్ ఏర్పడి 10 సంవత్సరాలు ఇంకా ఇప్పుడు వాటిలో వచ్చే వాటిలో కలుషితంగా వాటర్ వస్తున్నాయి. పిల్లలకి డెంగీ, మలేరియా ఇలా అనేక వ్యాధులు చుట్టుముట్టట్టుగా తీసుకొచ్చారు విలేకరి గారు. అప్పుడు విలేకరి గారు తారక రామారావు గారు ఈ విషయం చెప్పిన వెంటనే నాకు ఎవరిని అడగాలా, ఎవరిని రిట్వీట్ చేయాలా అని నేను ఆలోచించిన సందర్భంలో ఆయన చెప్పిన రోజు మన గుత్త వెంకటకృష్ణ గారి పుట్టినరోజు. అది గుర్తొచ్చి వెంకటకృష్ణ గారికి ఏదో ఆ భగవంతుడు పంపించాడు అది అడిగాను. ఆయన 1 గంట ఆలోచించి 2వ గంటలో ఒకే చేసేసి సర్దార్ గారు అని చెప్పారు. ఆయన ఒకే చేసిన తర్వాత మనకి ఏ విషయంలో కూడా మనకే ఇబ్బంది పెట్టకుండా రకాలు చెప్పుకుని సర్దార్ గారు కానీ మంచిగా ఉండాలి, మొత్తం అందరికి ఉపయోగపడాలి, ఏ ఇబ్బంది లేకుండా డబ్బు గురించి ఆలోచించవద్దు అని చెప్పేసి ఆయన ఇచ్చిన నాకు ఒక భరోసాతోటి ఈ ప్లాంట్ అనే ఒక కళల సహకారం అది మొదలుపెట్టాను. అది మొదలుపెట్టిన వెంటనే ఇప్పటికీ దాదాపుగా ఒక 1 మంత్ అంటే మాకు డైలీ వర్క్ జరుగుతూనే ఉంటుంది. మధ్యలో ఆదివారము ఇలా వర్షం పడ్డప్పుడు 2-3 రోజులు అంతరాయం కలిగి జరిగింది. అందుకని ఇంకా 7 రోజులు పెట్టింది. లేకపోతే అది స్టార్ట్ చేసిన 15 రోజులకే ఎప్పుడో ప్రారంభం అయిపోయింది. ఏ ప్లాంట్ ఏర్పాటు చేసినా మన గుత్త వెంకటకృష్ణ గారు US లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతూ ఉంటారు. ఆయన పేరులో ఉన్నట్టే రెండో చేతికి తెలియకుండా ఎన్నో కుట్టదానాలు చేశారు. ఎంతో మంది ఎన్నో అనాథాశ్రమాలకి ఇంకా ఎన్నో చెప్పలేదని ఉన్నాయి. ఏనాడు బయట చెప్పరు. ఇప్పుడు నేను ప్లాంట్ కట్టినా కూడా ఆయన ఇంత బట్టి ఆయన కట్టినట్టుగా నా పేరు ఇంత బట్టి ఎవరు నా పేరు కూడా తెలియదు. అంత మంచి వ్యక్తి. నాకు ఫిజికల్స్ గా కొంచెం ఇబ్బంది పడతా ఉంటా. సహకారాలు కలగట్టలేనివి. ఇప్పుడు నేను మన ట్రస్ట్ లో 40 మంది దివ్యాంగులు, కళ్ళు కాళ్ళు లేని పిల్లలు, తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు వాళ్ళని పోషిస్తానే బయట సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాను. బయట సేవా కార్యక్రమాలు అంటే భర్త లేకుండా ఒంటరిగా ఉన్న మహిళలకి ఉపాధి కల్పించడం, వృద్ధులకి ఆశ్రమం కల్పించడం, ప్రభుత్వం ద్వారా వికలాంగులై ఉంది ప్రభుత్వం ద్వారా పింఛనాన్ని వారికి మన ట్రస్ట్ తరఫున ప్రతి నెల 70,000 రూపాయలు పింఛన్ అందజేయటం, మా ఇల్లు కాలిపోయి ఒంటరిగా ఉన్న వృద్ధులకి ఇల్లు కట్టి ఇవ్వటం, ఇలా అనేక సేవా కార్యక్రమాలు. ఇంత సేవా సహకారం చేస్తున్నా అంటే దానికి పైన దాతలే ఎంతో గొప్ప మంచి చేసిన దాతలు ముందుకు వచ్చి అతనికి సహాయం చేస్తూ ఆ దివ్యాంగులను ఆదుకొని వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడిన సర్దార్ ఈ రోజున అదే సర్దార్ ఇంకొకరికి దాతల నుంచి అదే సహాయ సహకారాలు అందించే స్థితికి
ఎదగడం అనేది ఎంతో అభినందించదగ్గ విషయం. సర్దార్కి ఉన్నటువంటి అలాంటి దాతృత్వం కానివ్వండి, మానవత్వం కానివ్వండి, అది ఎంతో గొప్పది. ఇంకెవరైనా పేరు మర్చిపోతే సారీ. నన్ను మాట్లాడమనిపించిన మండల సుబ్బారావు గారిని మర్చిపోయాను నేను. ఎందుకు అంటే ఆయన వార్తాడు వింటూ అలాగే మర్చిపోయాను నేను. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ప్రతి ఒక్క చోట వాటర్ వల్ల వచ్చేటటువంటి వాటర్ ప్రసూతి వార్డులో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచిగా స్వచ్ఛమైనటువంటి నీటిని తాగితే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అట్లాగే ఇక్కడికి వచ్చి బయట ఒక 20 రూపాయలు పెట్టి ఒక బాటిల్ కొనుక్కు తాగేటటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తారని నేను అనుకోవట్లేదు. కానీ ఇక్కడ మంచి ప్లాంట్ అనేది తయారు చేశారు. ఇక్కడికి వచ్చే ప్రతి పేషెంట్ కూడా స్వచ్ఛమైన నీటిని తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే మీరు దయచేసి బయట ఎవరు కూడా డబ్బులు పెట్టి వాటర్ కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చుకోకండి. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మన అనేటటువంటి మన మనుషులు అనేటటువంటి మనం అనుకుంటూ ఉంటాం ప్రవాస భారతీయులు అని. మన వాళ్ళు అనుకుంటేనే మన కుటుంబ సభ్యులు అలాగా మనం ఫీల్ అవుతూ ఉంటాము. వాళ్ళు వెనుక ఉంది, వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు వాళ్ళ దృష్టిలో వాళ్ళకి చాలా చిన్న చిన్న కార్యక్రమాలుగా అనిపించవచ్చు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ చిన్న కార్యక్రమం, ఆ చిన్న సహాయమే ఎంతో మందికి ఆరోగ్య విషయాల్లో కానివ్వండి, ఇంకా మిగిలిన విషయాల్లో కానివ్వండి, అది చాలా గొప్ప సహాయంగా అందరూ కూడా అందుకునే పరిస్థితి ఉంది. నేను డిగ్రీ చదువుకునేటప్పుడు వచ్చినప్పుడు ఇది గవర్నమెంట్ హాస్పిటల్. మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఈ హాస్పిటలే అన్నిటికీ ఉండేది. అయితే ఏదైనా అభివృద్ధి చెందింది. మన ఒంగోలులోనే చూస్తూ వచ్చాం, చాలా అభివృద్ధి చెందింది. ఒక్కసారి ఒంగోలు మొత్తం తిరిగి వస్తే అప్పటికి ఇప్పటికి ఎన్ని తేడాలు అనేది కనపడుతుంది. అందరి ఇబ్బందులు అందరూ తీర్చలేకపోవచ్చు, కానీ కనీసం సాటి మనిషి ఇబ్బంది పట్ల చిన్న స్పందన అనేది ఉంటే ఆ స్పందన మాత్రం చాలా మంది సహాయం చేయగలిగే వాళ్ళని తోటకి చేర్చి కొంతమంది ఇబ్బందులు తొలగించేదానికి ఉపయోగపడుతుంది. మరి కొన్ని ఎన్జిఓ అనే సంస్థలు ఆ విధంగా వాళ్ళ స్వంతలో కొంతమంది వికలాంగులు కనిపిస్తుంటారు, వెళ్తుంటారు అనుకుంటూ ఉండేవాడిని. కానీ కొన్ని సందర్భాల్లో మా దగ్గర ఫంక్షన్స్ జరిగినప్పుడు ఎవరికన్నా కొంతమందికి మనం వాస్తవంగా ఇళ్లలో ఫంక్షన్ జరుపుకున్నప్పుడు అన్నదానం అంటాం. అన్నం కాదు, వాస్తవంగా వచ్చిన 3 కోట్ల పంచాయతీ కలిగిన వాళ్ళు మన దగ్గర వచ్చి మన బంధువులు మిత్రులు పెడుతుంటాం. శ్రమని ఆయుధం అయితే నిజం ఈ ట్రాన్స్ఫర్ చెప్తూ ఉంటారు. అలాగే మన రాజలక్ష్మి గారు కానీ నరసింహ గారు మన వీళ్ళందరూ కూడా సమాజానికి సేవ చేయాలని ఉద్దేశంతో చేస్తాం. చాలా సంతోషం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మనందరికీ వీళ్ళని చేయాలని కోరుకుంటున్నాం. విషయాల్లో జలశుద్ధి కేంద్రం ఏర్పాటు చేసి వస్తున్న పేద రోగులకి శాశ్వతంగా మంచినీరు అందించి రోగాలు పాల్గొకుండా సూర్యశ్రీ కుటుంబంలో గుప్తా వెంకటకృష్ణ గారు వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద శాశ్వత ఏర్పాటు చేసినందుకు ముందుగా వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అందులో మురళీకృష్ణ గారు మానవత్వంతో 10 మందికి సహాయపడాలనే ఉద్దేశంతో సూర్యశ్రీ ట్రస్ట్ వ్యవస్థాపకులుగా ఉండి 7 అడుగులు ఆయన వేసిన మాటని ట్రస్ట్ నిర్వాహకులు సాధారణ అందుకుని ప్రతిరోజు ప్రతి నిత్యం సేవే కార్యక్రమంగా సేవే ధ్యేయంగా సేవే లక్ష్యంగా ఇవాళ ఒంగోలు నగరంలో జిల్లాలో పేదలింటున్న స్వచ్ఛంద సంస్థగా పనిచేస్తున్నందుకు మనమందరం కూడా అవసరం. దానికి మురళీకృష్ణ గారి మిత్రులు కానీ ఇతరులు కానీ ప్రవాస బాధితులు కానీ ఎంతో కొంత నిజంగా కష్టజీవులకి నిస్సాయులకి ప్రజలకి అందిస్తున్న సహాయాన్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ దాతృత్వంతో ఈ యొక్క పేదలకి మనం ఎమ్మటే కూర్చుకుంటే డబ్బులు పంపించి ఆదుకోవడం జరుగుతాం. ఇవాళ ఫస్ట్లో 40-50 మంది దివ్యాంగులని 3 కోట్ల దివ్యాంగులాగా అర్థం పెట్టి సాగడానికి చాలా కష్టం జరుగుతుంది. దాంతోపాటు బయట ఎంతో మంది పేద విద్యార్థులకి నిస్సాయితం వాళ్ళకి ఆరోగ్యం బారిన వాళ్ళకి సేవ అందిస్తూ ఉన్నాం. దాంతో ఇవాళ జలశుద్ధి శాశ్వతంగా ఉండే కేంద్రాన్ని దాతలతో సహకారం అందించడానికి
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రాబోయే కాలంలో మండల ఉపదేశించిన నాయకులు సునిశ్చిస్తూ మేమందరం ముందుకు తీసుకెళ్ళి ఎక్కువ మంది పేదలకి సహాయ సహకారం చేస్తామని తెలియజేస్తూ డబ్బులు సంపాదిస్తారు. సంపాదించి ఉపయోగం సర్వీస్ చేస్తేనే ఇట్స్ మీనింగ్ ఫర్ యువర్ లైఫ్. సో ఆ ఉద్దేశంతో ఆయన సర్వీస్ని ఆయన ఎన్ని సర్వీస్ చేస్తున్నారో నాకు తెలుసు చాలా వరకు. ఇట్స్ ముఖ్యంగా ఆయన చేసిన అనాథ పిల్లలకి చదువుకునే వాళ్ళ కోసం ఇట్లాంటివన్నీ చేస్తా. రీసెంట్గా సర్దార్ వెంకట్ గారిని రిక్వెస్ట్ పెట్టినప్పుడు వెంటనే వెంకట్ గారు కూడా అప్రోచ్ మీ మీరు ఉన్నారా అని చెప్పి ఐ పుల్డ్ సాయి నా ఫ్రెండ్ అనమాట. సో హూ డస్ ద వర్క్ ప్లాన్. సో ఇట్లా ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ డిడ్ దిస్ అనమాట. సో అందరం కలిసి వెంకట్ గారు చెప్పండి, వెంకట్ గారు సర్దార్ చెప్పండి సర్దార్ అండ్ సాయి ఇంటర్స్. సో దాంతో సూర్య ద్వారా ఇట్లా. సో ఇప్పుడు ఇంతమంటే ఇంతమంది డబ్బులు సంపాదించడం ఒక మార్గం అయితే సర్వీస్ చేయడం అనేది ఇంకో మార్గం. దట్స్ ద ప్లేస్ వేర్ యూ ఫైండ్ సమ్ పీస్ ఇన్ యూ. అలాగే వచ్చేసి కూడా నమస్కారం. ముఖ్యంగా మా ప్రస్తుతకి అన్నారు దాపులు మరి ఇక్కడ దాపులు వెలుగులా గురించి నడుస్తున్నారు. ముందు నేను ఒక్కడే దాపు అనుకున్నాను. ఇప్పుడు నాకన్నా పెద్ద దాతలు మా ట్రస్ట్ ముందు నడుస్తున్నారు. ఆ భాగంగానే మా గుత్తా వెంకటేశ్వర గారు మా ఈ ట్రస్ట్ ద్వారా ఈ వాటర్ ప్లాంట్ నిర్మించినందుకు ఆయనకి నేను ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాను. ఆయనకి నాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడే అలాగే ఆయన ద్వారా ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా నాకు బంధువులే. మా ఊరు కృష్ణారు పక్క దగ్గర. నేను ఇప్పుడు 30 సంవత్సరాల దగ్గర వచ్చాను. ఆయన యూఎస్ వెళ్ళారు. మా ట్రస్ట్ సర్దారు షహనాజ్ గురించి మనం ఎక్కువ చెప్పుకోవాలా. మేము ఎప్పుడో ఒకసారి చూస్తూ ఉంటాం. వాళ్ళ మీద నమ్మకంతోనే ఎక్కడెక్కడో సప్త దేశాల ఎన్ఆర్ఐలు డొనేషన్ పంపిస్తూ ఉన్నారు. దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసి వాళ్ళకి అకౌంటబిలిటీగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ మీద నమ్మకంతో మా మీద నమ్మకం సర్దార్ అనే ఒక బ్రాండ్ లా క్రియేట్ చేసుకున్నాడు. దానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. చాలా మంది ప్రశ్నలు పెడతా ఉంటారు, నడుస్తూ ఉంటారు, ఆపేస్తూ ఉంటారు, లేదా కొంతమంది బ్లాక్ మనీని రైట్ చేసుకోవడం కోసం నడుపుతున్నారు. మమ్మల్ని కూడా ఒకరిద్దరు సంప్రదించారు, ఏమి ఇస్తారు ఏమి ఇస్తారు. అలాంటి ఎప్పుడు మా దగ్గర రావద్దు. మా చిన్నగా మేము ఏదో హెల్ప్ చేసుకుంటాం, సహాయం చేస్తూ నడిపిన సంస్థ ఇది. మీరు అలా మా వాళ్ళు కూడా చక్కగా వాళ్ళు కూడా నేను సంప్రదించారు. వాళ్ళకి తెలియదు అది అయిపోయింది. నా దగ్గరకు వచ్చి అంటున్నారు వాళ్ళు అంటే నేను ఒప్పుకోలేదు. అలాగే ఇప్పుడు మనం దగ్గర రాగలుగుతాను. అలాగే ఈ మాతా శిశు వైద్యశాలకి లాస్ట్ టైం నా బర్త్డే మొత్తం చూశాను. ఈ శిశు వైద్యశాలకి ఏ రోజైనా ఏ సహాయ సహకారం కావాలన్నా తరఫున కానీ, లేదా మేము కొత్తగా నిర్మించుకున్న జీకే వ్యాప్తిలో మేము కూడా ఒక హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేస్తాము. ఎస్టీ కంప్లీట్ అయిపోతుంది. ఆ హాస్పిటల్ ద్వారా హాస్పిటల్ పోటీ ఉండదు. మా హాస్పిటల్ ఎలా ఉందో అలాగే శిశు వైద్యాల సేవ అన్ని వసతులు మా జీకే హెల్త్ కేర్ ద్వారా ఏర్పాటు చేస్తాం. మేడం గారికి చెప్తాను, ఏ సమస్య ఉన్నా సర్దార్ కానీ నాకు కానీ తెలియపెడితే వెంటనే మేము మా హెల్త్ కేర్ కానీ ట్రస్ట్ కానీ మేము సహాయం చేస్తామని చెప్తాను. సర్దార్ గారు చెప్తున్నారు. కానీ ఈ డొనేషన్కి ఒక ఇంపార్టెన్స్ lot of background behind this. మనం చెప్పినట్టు లాస్ట్ 3 months నుంచి మేము 36 రిజల్ట్ కాన్స్టిట్యున్సీస్ అడాప్ట్ చేసుకుని ఇంక్లూడింగ్ పండేపి సత్య గారు గాంధీ గారు అట్లా 36 రిజల్ట్ కాన్స్టిట్యున్సీస్ మేము అడాప్ట్ చేసుకుని ఎస్సీ ఎస్టీ కంప్లీట్గా మేము ఆల్ ద వే ఫ్రమ్ ఉత్తరాంధ్ర నుంచి ఇటు మొత్తం. బట్ వీటిలో మేము చాలా చేసామండి. చాలా చేసాము. మా పేరెంట్స్ ఎప్పుడు కూడా మీరంటే యూస్ టు సే 2 things. వన్ ఫ్రీగా డబ్బులు ఇవ్వద్దు, కావాలంటే చదువు చెప్పచ్చు, లేదంటే మంచి హెల్త్, education. This is what my parents used to talk. So then I came from a very
సాధారణమైన కుటుంబం నుంచి వచ్చాను. ఈ రోజు ఎలా ఉన్నాయంటే మా పేరెంట్స్ చదివించిన 3 decades 30 years నేను ఎర్లీ 90s అనమాట. బట్ రికార్డ్లెస్. సో దీనికి ఉన్న ప్రాముఖ్యత ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే my parents lost a kid due to water contamination when she was 9 months old. Yeah, నాకు తెలియదు. నాకు లాస్ట్ ఇయర్ మా మదర్ చిన్నప్పుడు 6 months అప్పుడు అన్నపాసం చేసిన ఇల్లుతో కూర్చున్నారు. ఏంటంటే నా ఇంట్లో మా మదర్ చెప్పారు బాబు పైన చాలా రావాలి. దట్స్ రీజన్ మా పేరెంట్స్ బాయిలో ఉన్నారు, లేకపోతే రేపు వాళ్ళు నైట్ వస్తున్నారు, లేకపోతే వచ్చేవాళ్ళే. బట్ దట్స్ ద రీజన్ ఐ స్టార్టెడ్. నాట్ ఓన్లీ హియర్ ఐమ్ ట్రైయింగ్ టు డూ hospitals which are run. Once again, thank you for giving me the opportunity. అలాగే మెగా వాటర్ ప్లాంట్ డోనర్స్ హాస్పిటల్ స్టాఫ్కి అందరికీ సభకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అబౌట్ 3 months బ్యాక్ నేను తీసుకుని ఇంటికి వెళ్దామనుకునే వెహికల్ తీసుకున్నాను. సడన్గా 4 వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు మేడం గారు. నేను వెహికల్ ఆపి ఏం చేశారంటే మేడం మంచినీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది, మేము బ్రేకింగ్ అయ్యాము, బయట నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది డ్రింకింగ్ వాటర్ కూడా అన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. వాటర్ మీరు ఆల్రెడీ గవర్నమెంట్కి చాలాసార్లు చెప్పినా కానీ ఇది ఇక్కడే జరగడం అయితే తెలుసు. సో ఇది ఎట్లా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. రోటరీ క్లబ్ వాళ్ళతో షేర్ చేస్తున్నాను మా వాటర్ ట్యాంక్ కావాలి సార్. తర్వాత ప్రజాశక్తి రిపోర్ట్ గారు తారక్ సార్ వచ్చినప్పుడు తనతో కూడా అన్నాను. మరి దేవుని వల్ల సార్ ఎప్పుడే సర్దార్ గారు కాంటాక్ట్ చేయడము, మరి డాక్టర్ అగ్రి అవ్వడం చాలా క్షణాల్లో జరిగిపోయాయి. సార్ కూడా వెంటనే వచ్చి సర్దార్ సార్ మేడం తప్పకుండా చేద్దాం, ఇది ఎంతోమందికి ఉపయోగకరమైన ప్లాంట్ అన్నప్పుడు నేను చాలా సంతోషించాను. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మరి మా హాస్పిటల్ డొనేట్ చేసినటువంటి గుత్తా వెంకటకృష్ణ గారికి చర్చ మేము హృదయపూర్వక ధన్యవాదాలు. మా హాస్పిటల్ తరఫున సన్మానం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా సూర్యశ్రీ ట్రస్ట్ తరఫున మాతా శిశు వైద్యశాలలో మంచినీటి శుద్ధి కేంద్రాన్ని వెంకటకృష్ణ గారి సహాయ సహకారాలతో గుత్తా వెంకటకృష్ణ సహాయ సహకారాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది దీని వల్ల ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. దీని మంచినీళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారని తెలిసి మా సర్దార్ దృష్టికి వచ్చింది. మేడం సూపరింటెండెంట్ గారు సంజయ్ గారు చెబుతాం వల్ల దీన్ని ఫేస్బుక్లో ఫ్రెండ్ అయిన మా వెంకటకృష్ణ గారి సర్దార్ రిక్వెస్ట్ చేశాడు. దాని వెంటనే ఆయన స్పందించి నేను ముందుకు వస్తున్నాను, మా తల్లిదండ్రుల తరఫున నేను ఈ సహాయ సహకారం అందిస్తాను, దీన్ని అందరూ ఉపయోగపడాలని ఆయన ముందుకు వచ్చారు. దానికి ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు అభినందనలు ఆయనకి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో మంచినీటి సదుపాయం కల్పించడానికి నాకు అవకాశం ఇచ్చిన సూర్యశ్రీ ట్రస్ట్ టీమ్ మెంబర్స్, ఎస్పెషలీ మన మురళీకృష్ణ గారు కానీ సర్దార్ గారిని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సంధ్య, నేను మన నగరమందు మాతా శిశు వైద్యశాల నందు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. మరి ఈ దినమందు మన హాస్పిటల్కి శ్రీ సూర్య ట్రస్ట్ ద్వారా మరి దాతలు గుత్తా వెంకటకృష్ణ గారు మనకి దయచేసినటువంటి మెగా వాటర్ ప్లాంట్ ఇనాగరేషన్ జరగటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి గత కొద్ది నెలలుగా ఇక్కడ పేషెంట్స్ ఎంతో డ్రింకింగ్ వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు. మరి ఇది గమనించిన దాతలు మాకు ఇది డొనేట్ చేసినందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాం.